తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి నామినేటెడ్ పోస్టుల హడావుడి మొదలైంది. మరోసారి పదవుల రచ్చ నడుస్తుంది. మొదటి దఫా కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం జూలై మొదటి వారంలో ముగినుండడంతో కొత్త నియామకాలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీంతో పదవుల కోసం నేతలు లాబింగ్ మొదలుపెట్టారు. దాదాపు 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఈ దఫా ఖాళీ కానున్నాయి. దీంతో పాతవారు మరోసారి అవకాశం కల్పించాలని, కొత్తవారు తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట. దీంతో పదవులు ఎవరికి దక్కను అన్న చర్చ హస్తం పార్టీలో జోరుగా సాగుతుంది. ఇంతకు పదవిని నిలబెట్టుకునే నేతలు ఎవరు, కొత్తగా ఛాన్స్ దక్కేది ఎవరికి? లెట్స్ వాచ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొదటించి పార్టీ కోసం కష్టపడ్డ వారికి, అలాగే ఎన్నికల టైంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులిచ్చి ప్రభుత్వంలో భాగస్వాములుగా చేసింది. మొదటి విడతలో భాగంగా 37కు పైగా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. రెండు దఫాలో కుల సంఘాల కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేసింది. అయితే మొదటి దఫాలో భర్తీ అయిన కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగింపు దశకు చేరుకుంది. దీంతో త్వరలోనే ఆయా స్థానాలకు ఎంపిక చేయనుంది ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం ఉన్న వారిలో ఎంతమంది రెన్యువల్ అవుతారు, పోస్టు ఉండేది ఎవరికి, ఊడేది ఎవరికి, ఉద్వాసనకు గురైన వారి స్థానంలో కొత్తగా ఎవరికి ఇస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జూలై నెల మొదటి వారంలో దాదాపు 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియనుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు కలిపి మొత్తంగా 50 వరకు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కసరత్తు మొదలుపెట్టారట. దీంతో ప్రస్తుతం ఉన్న చైర్మన్లు తమకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతుంటే, కొత్తవారు తమకు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారట. దీంతో ఎవరెవరికి రెన్యువల్ అవుతుంది, ఎవరికి కాదు అని నేతల్లో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో మొదటి దఫాలో ఖాళీ అవుతున్న వాటితో పాటు మిగిలిన వాటికి త్వరలో భర్తీ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. పదవుల పందేరం మొదలు కావడంతో ఆశావహులు ముఖ్య నాయకులతో లాబింగ్ మొదలు పెట్టారట. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల ప్లేస్లలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ, ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. కానీ కొందరు నేతలు తమకు నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉండాలంటే కార్పొరేషన్ పదవిని కంటిన్యూ చేయాలని గట్టిగా పట్టుబడుతున్నారట. అంతేకాదు 2 ఏళ్ల పదవీ కాలంలో చేపట్టిన పనులు, సాధించిన ప్రగతిని ప్రభుత్వ పెద్దల ముందు పెట్టి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేసి కొందరికి రెన్యువల్ చేయాలనే నిర్ణయం చేశారట. ప్రస్తుతం కొనసాగుతున్న చైర్మన్లలో ఎవరికి తిరిగి రెన్యువల్ చేయాలి, కొత్త వారిలో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసి ఇప్పటి వరకు పదవి రాని చాలా మంది పార్టీ నేతలకు ఈసారి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని ముఖ్య నేతలు చెబుతున్నారు. సామాజిక జిల్లా సమీకరణలు కుదిరితే పదవి పక్కా అని చెబుతున్నారు. అయినప్పటికీ కొత్త వారంతా తమ తమ స్థాయిలో పదవి కోసం లాబింగ్ చేస్తున్నారట. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ఢిల్లీ పెద్దల నుంచి గట్టిగా పైరవీలు చేస్తున్నారట. ప్రస్తుతం చేపట్టబోయే చైర్మన్ల భర్తీ సరిగ్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు ముగియనుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్నవారికి చైర్మన్ పదవులు ఇవ్వొద్దని ప్రభుత్వ పెద్దలు డిసైడ్ అయ్యారట. ఎవరైతే ఆయా వర్గాలను ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు కూడగడతారో, ఎవరైతే పార్టీకి బ్యాకప్ లో పనిచేస్తారో అలాంటి వారికి ఈసారి కార్పొరేషన్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషించిన కొందరికి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం లభించింది. కానీ ఇంకా కొంతమందికి ఎలాంటి పదవులు దక్కలేదు. ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు చాలా మందే ఉన్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా నియమించిన ఫెడరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్లుగా కొందరికి అవకాశం కల్పించింది అధిష్టానం. ఏ పదవి రానివారు త్వరలో భర్తీ కాబోయే కార్పొరేషన్ పోస్టులపై భారీ ఆశలే పెట్టుకున్నారట. అందుకోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో వివిధ కార్పొరేషన్ పోస్టుల భర్తీ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. మొత్తం మీద కార్పొరేషన్ చైర్మన్ల పదవుల అంశం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే వారం 10 రోజుల్లో కొత్త పదవుల పందేరం ఉండనుండడంతో అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగా ఛాన్స్ దక్కేదెవరికి, పాతవారిలో ఎవరికి కంటిన్యూ అవుతుందనేది మరికొన్ని రోజుల్లో తేటతెల్లం కానుంది.